రేవంత్ రెడ్డి కీలక శాఖలు తన వద్దే ఉంచుకున్నారని తెలిపారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రేవంత్ ప్రజాస్వామ్యం పరిహాసం చేస్తున్నారని చెప్పారు. మున్సిపల్ శాఖకు హోంశాఖను అడ్డం పెట్టుకుని పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయిందని, కనీస గడువు లేకుండా ఈసీ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న సీఎం పట్టించుకోలేదన్నారు. అధికారిక వికారాబాద్ సభలో ఓటు వేయమని సీఎం కోరారని, దీనిపై బీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసిన కనీసం సీఎంకు నోటీసు కూడా ఇవ్వలేదన్నారు ప్రవీణ్ కుమార్. రేవంత్ రెడ్డి గారు కీలకమైన శాఖలను తన దగ్గరే ఉంచుకొని ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ ఉన్నారు అనే విషయం. ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన దగ్గర పెట్టుకున్న శాఖలను చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపేమో మున్సిపల్ అభివృద్ధి శాఖ, మరి ఆ శాఖలో ఉండే సంపదనంతా కూడా తన బంధువుల దగ్గరే ఉండాలి, తన దగ్గరే ఉండాలి అన్న దాంతో మరి హోంశాఖ కూడా పోలీసులను అడ్డం పెట్టుకొని, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు శాఖ కూడా తన దగ్గరే రేవంత్ రెడ్డి గారు. ఎలక్షన్ల ప్రహసనం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ సంస్థ మున్సిపల్ ఎన్నికల నగారా మోగిస్తుంది. కేవలం 3 రోజుల ముందర, ఒక రోజు ముందు నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలవుతుంది, నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలవుతూనే ఇక మరుసటి రోజు నుంచే నామినేషన్స్.